భారతదేశంలో గల సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఏకైక నవనారసింహ క్షేత్రం ఇదేనా? శ్రీ మహావిష్ణువు నారసింహ అవతారంలో రాక్షసులను సంహరించిన ప్రదేశంలో నేటికి నీరు ఎర్రగా ప్రవహిస్తూ ఉంటుందా? ఎటువంటి రాళ్ల ప్రదేశం లేని ఈ ప్రాంతంలో కొప్పనాథ కృష్ణం గారు రాళ్లతో ఇంత అద్భుతమైన కట్టడాన్ని ఎలా కట్టారు? వశిష్ఠ మహర్షి కారణంగానే గోదావరి నది ఇన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఇక్కడికి చేరిందా? సముద్రంలో తుఫాన్లు గాని సునామీలు గాని ఏర్పడిన అంతర్వేది కొట్టుకుపోకుండా ఉండడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయమే కారణమా? మొగల్తూరు మహారాజులు రథం మీద చేయి వేయకపోతే నిజంగా రథం కదలదా? శ్రీ మందపాటి కేశవదాసు అనే పశువుల కాపురు వల్లనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెలుగులోకి వచ్చిందా? భారతదేశంలో సూర్యాస్తమయం స్పష్టంగా కనిపించే ఏకైక ప్రదేశం ఇదేనా? ఇక్కడ దీపస్తంభానికి మిగిలిన ప్రాంతాల్లో దీపస్తంభానికి ఏవైనా ప్రత్యేకతలు ఉన్నాయా? అన్నాచెల్లెలు గట్టు వద్ద ప్రజలు ఎందుకు అదృశ్యమవుతున్నారు? అక్కడ నిజంగా దేవతలు స్నానమాచరిస్తూ ఉంటారా? ఎన్నో రహస్యాలు అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానంగా నిలిచిన మన అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి ఈ వీడియో.